కళ్యాణ్ ఘన విజయాన్ని సాధించారు. ఒకవైపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తొలి గెలుపు అక్కడే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 మెజార్టీతో గెలుపొందారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, జగన్ స్వయంగా చెప్పారు తమ అభ్యర్థిని గెలిపిస్తే వంగా గీతను డిప్యూటీ సీఎం చేసి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తామంటూ ఆయన హామీ కూడా ఇచ్చారు. ఇవేమీ పని చేయలేదు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ఆధిక్యతతో గెలుపొందారు. సో ఈ గెలుపుకి కారణాలేంటి? అక్కడ ఏం చెప్తున్నారు క్షేత్రస్థాయిలో? కృప కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథంపై 69,169 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీపైనే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ఘన విజయాన్ని అయితే మాత్రం జనసేన నేతలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, జన సైనికులు కావచ్చు, లేకపోతే కూటమి సంబంధించిన కార్యకర్తలు నేతలు అందరూ కూడా సంబరాలు అయితే మాత్రం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పిన మొదటి నుంచి కూడా అందరి కన్ను కూడా పిఠాపురం నియోజకవర్గం పైనే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. వైసీపీకి సంబంధించి వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథన్ డిప్యూటీ సీఎం చేస్తాను, వరాల జల్లులు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం అయితే మాత్రం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి వంగా గీతా విశ్వనాథన్ కనుక గెలిపిస్తే కనుక పిఠాపురం నియోజకవర్గం దిశ మార్చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అయితే మాత్రం పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ కనుక గెలిపిస్తే కనుక పిఠాపురం నియోజకవర్గ ప్రజల భవిష్యత్తు అయితే మారుతుందని చెప్పి ఆశించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఘన విజయాన్ని అయితే మాత్రం సొంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని పవన్ కళ్యాణ్ కూడా అడగడం కూడా అయితే ఖచ్చితంగా కృప. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఇటు జనసేన అభిమానులు కానీ కార్యకర్తల్లో కానీ ఫుల్ జోష్ని అయితే నింపిందని చెప్పుకోవచ్చు. అందులోకి 69,169 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించడం అనేది మరింత జోష్ పెంచిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పిఠాపురం ప్రజలకైతే మాత్రం పవన్ కళ్యాణ్ ఒక మాట అయితే ఇచ్చారు. ఖచ్చితంగా ఒక్కసారి గెలుపు రుచినైతే చూపించండి, పిఠాపురాన్ని ఏ విధంగా మారుస్తానో దేశంలోనే ఎన్నడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పిఠాపురం ప్రజలకైతే మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే దిశగానే పిఠాపురం ప్రజలైతే మాత్రం పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీతో అయితే గెలిపించిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా పిఠాపురం ప్రజల భవిష్యత్తు అయితే మాత్రం దిశ కూడా మారుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప సతీష్, ఇప్పటి వరకు అంటే ఈ రిజల్ట్స్ ముందు వరకు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అనేది చర్చ జరిగింది. కానీ 21 స్థానాల్లో జనసేన ఎన్ని స్థానాలు గెలుచుకుంటుంది అనేది మాత్రం చర్చ తక్కువనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఊహించని విధంగా 21 స్థానాల్లో అంటే పోటీ చేసిన 21 స్థానాల్లో 20 స్థానాలను కూడా జనసేన కైవసం చేసుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. వీటికి కారణాలేంటి? ఓటమి అనే ప్రజలు ఓటు వేశారా, లేకపోతే జనసేన అభ్యర్థిని గమనించి ఓటు వేశారా? అయితే మనం చూసుకుంటే కనుక రాష్ట్రంలోనే ఒక కూటమికి సంబంధించి ఒక విచిత్రమైన వేవ్ అయితే మాత్రం వచ్చిందని చెప్పుకోవచ్చు. దానికి తోడుగా అంటే జనసేన సంబంధించి ఆ పార్టీకి సంబంధించి 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాల్లో కూడా విజయ అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఆ 21 స్థానాల నుంచి కూడా ఆధిక్యంలో అయితే మాత్రం కొనసాగుతున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలుస్తారా లేదా అనే అంశంపై పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారింది. పవన్ కళ్యాణ్ కూడా ఎదురు చూశారు. అయితే ఇందులో మరో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సతీమణి అందరికీ కూడా అభివాదం చేస్తూ ఇంత మంచి గెలుపునిచ్చినటువంటి ప్రజలకి సంతోషంతో కృతజ్ఞతతో ఆమె ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్న దృశ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు?
అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు అనేది అంటే కుటుంబ సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సతీమణి అయితే మాత్రం ఒక సంబరాలు అయితే మాత్రం స్వీట్స్ పంచుతూ కూడా సంబరాలు అయితే మాత్రం చేసుకున్నారు. గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఒక పార్టీకి అధినేతగా ఉన్న పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓటమిని అయితే చూశారు. అలాంటి చోట పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలవడం అనేది ఒక ఇటు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగ వాతావరణం అని చెప్పాలి. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మరి కాసేపట్లో కూడా కాకినాడ అయితే మాత్రం చేరుకునే అవకాశం కూడా ఉంది. ఈ గెలుపుకు సంబంధించి సంబరాల్లో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప. ఓకే సతీష్, ఇంతకు ముందు మనం మాట్లాడుకుంటున్నాం అంటే కూటమిని చూసి జనసేనకి 20 స్థానాల వరకు గెలుపు దిశగా పెడుతోందా, లేదంటే పవన్ కళ్యాణ్ని చూసి ఈ 20 స్థానాల్లో గెలుపు అనేది మనం చూస్తున్నామా? ఏం జరిగింది అక్కడ మ్యాజిక్? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక రాష్ట్రంలోనే అనూహ్యమైన పరిణామాలు అంటే ఈ కేవలం కూటమికి సంబంధించి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీల కలయిక సంబంధించి వేవు రావడమా, లేకపోతే ప్రస్తుత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల రావడమా అనే అంశంపై విచిత్రమైన ఒక అనూహ్యమైన పరిణామాలు అయితే మాత్రం రాష్ట్రంలో చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి వేవు కూడా అంటే ఇటీవల రాజకీయాల్లో కనుక చూసుకుంటే కనుక ఈ స్థాయిలో వేవ్ అనేది మాత్రం ఎప్పుడు ఎక్కడా కూడా చూడలేని వేవ్ అనే చెప్పాలి. అలాంటి పరిస్థితిలో అంటే జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాలకి 21 స్థానాలకు కూడా గెలుపు అవకాశాలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి సంబంధించి 144 స్థానాల్లో పోటీ చేస్తే 133 స్థానాల్లో గెలిచే అవకాశాలు అయితే మాత్రం క్లియర్గా కూడా కనిపిస్తున్నాయి. అయితే బీజేపీకి సంబంధించి అయితే మాత్రం 7 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం చెప్తున్నారు. అందులో భాగంగానే విచిత్రమైన అనూహ్యమైన వేవ్ అయితే మాత్రం రాష్ట్రంలో చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. కృప. సతీష్, వైసీపీ పిఠాపురంలో గెలుపు కోసం, పవన్ కళ్యాణ్ ఓటమి కోసం ఎన్ని దారులున్నాయో అన్నీ కూడా ప్రయత్నించింది. దానిలో భాగమే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకోవటం. అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటారా? పవన్ గెలిస్తే కనుక తన పేరు మార్చుకుంటా అంటూ ఆయన సవాల్ చేశారు కదా. ఖచ్చితంగా కృప. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పినప్పటి నుంచి అంటే వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్దలు అంటే రాష్ట్ర స్థాయి పెద్దలందరూ కూడా పిఠాపురం నియోజకవర్గం చేరుకోవడం, ఒక మండలానికి ఒక ఇన్ఛార్జిగా ఉండడం, ఇటు వంగా గీతా విశ్వనాథాన్ని బలపరుస్తూనే కాపు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపు సామాజ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో అదే సామాజ వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభాన్ని అయితే మాత్రం వైసీపీ పార్టీలోకి చేరుకోవడం, పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే ఓడించి తీరుతాము, ఓడిపోతాము, ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక పిఠాపురం నియోజకవర్గంలో గెలిస్తే కనుక నా పేరు కూడా మార్చుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం ఒక సవాల్ కూడా విసిరాడు. అంటే కాపు సామాజ వర్గానికి ముఖ్య నేతగా కాపు ఉద్యమాన్ని నడిపించిన ముద్రగడ పద్మనాభం నేను కాపులకైతే మాత్రం ఒక సవాల్ అయితే విసిరారు. ఎలాగంటే నేను కాపు నేతగా ఉండాలా, లేకపోతే ఒక రెడ్డిగా ఉండాలా, ఒకవేళ పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ కనుక గెలిస్తే కనుక నేను ముద్రగడ పద్మనాభం అనే పేరు మార్చుకొని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా కూడా పేరు మార్చుకుంటానని చెప్పి ముద్రగడ పద్మనాభం అయితే ఒక సవాల్ అయితే ఇచ్చారు. కాపులందరికీ కూడా తెలియకుండానే ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఎలాగంటే నేను కాపు సామాజ వర్గానికి సంబంధించిన ఒక ముఖ్య నేతగా ఉన్నాను, కాపులందరూ కూడా నేను కాపులుగానే ఉండాలి అని మీరు అనుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి ఓటు వేయొద్దని చెప్పి చెప్పకనే ముద్రగడ పద్మనాభం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అందులో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం అయితే మాత్రం పేరు మార్చుకుంటారా లేదా అనే అంశం మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితిగా ఉంది. అయితే ముద్రగడ పద్మనాభం వేసిన వ్యూహం అతనికే రివర్స్లో తగిలిందని కూడా కొంతవరకు కూడా చెప్పుకోవచ్చు కూడా. కృప. సతీష్, పిఠాపురంలో పట్టున్న నేత వర్మ, మరి వర్మ సహకారం జనసేనాని గెలుపుకు ఏ మేరకు దోహదపడింది? ఖచ్చితంగా అంటే టీడీపీ పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి టీడీపీలో ఒక బలమైన నేతగా ఎస్విఎస్ఎన్ వర్మ మాజీ మంత్రిగా అయితే మాత్రం ఉన్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక సీట్ ఇవ్వకపోతే కనుక ఆ స్థానం ఖచ్చితంగా వర్మ అయితే మాత్రం పోటీ చేసే పరిస్థితి నెలకొంది. అంటే అక్కడ గెలిచే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చిన ప్రకారం పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే మాత్రం వర్మ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పనిచేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇటు జనసేన
జనసేన నేతలు కావచ్చు, లేకపోతే జనసేనకు సంబంధించి ముఖ్య నేతలు నాగబాబు కూడా పిఠాపురం నియోజకవర్గంలో ఉండి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే పనిచేశారు. దాంతోపాటు వర్మ కూడా పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు తన వంతు ప్రయత్నం అయితే మాత్రం పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో కూడా చేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో వర్మ ఆరుతేరారని చెప్పుకోవచ్చు. దాని విషయంలో పట్టున్న నేపథ్యంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుపులో వర్మ పాత్ర కూడా ఉందనే మనం చెప్పాలి. ఏదేమైనప్పటికీ ఇటు జనసేన నేతలు కావచ్చు, లేకపోతే జనసేన కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళతో పాటు వర్మ కూడా కష్టపడి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అయితే మాత్రం కష్టపడ్డారని చెప్పుకోవచ్చు. దీనికి అంటే ఈ వ్యక్తులు కష్టపడమే కాకుండా పిఠాపురం ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో కనుక గెలిస్తే కనుక పిఠాపురాన్ని అయితే మాత్రం అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాంత ప్రజల దిశ కూడా పవన్ కళ్యాణ్ మార్చగల శక్తి గల నాయకుడిగా గుర్తించారు. అదే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకైతే మాత్రం ఒక మాట కూడా ఇచ్చారు. ఒక్కసారి గెలిపించి ఆ గెలుపుని రుచి చూపించండి, మీకు పిఠాపురం ప్రజలకి నేను ఎంత రుణపడి ఉన్నానో అదే స్థాయిలో పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేసి నేనేంటో నిరూపించుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా చెప్పడంతో పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ అయితే మొత్తం పిఠాపురం ప్రజలైతే మాత్రం నమ్మి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం ఓటేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. సతీష్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ